ఇంకొచ్చేసి కేవలం ఫన్ వరకు మాత్రమే, ఎవరి పర్సనల్ లైఫ్ని ఉద్దేశించి మాత్రం కాదు. సో డోంట్ బి పర్సనల్. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేమైతే ఒక చిన్న పిల్లగాడు అనమాట, వాడి మీద ప్రాంక్ అయితే వేయబోతున్నాం. ఏంటంటే వాడు సిగరెట్ తాగుతున్నానే వాడిన ప్రాంక్. సో దాన్ని అన్న అయితే డీల్ చేస్తాడు. దాన్ని ఎట్లా అంటే వాడు దెబ్బకి ఇట్లా భయపడాలి. సో వాళ్ళైతే వస్తున్నారు, చూద్దాం వాడు ఏమి అంటాడు. వాడేమారా వాడేమా వస్తున్నాడ. నాకు ఆఫ్ చేసినా కూడా వస్తుంది. అరేనా గుచ్చి బెరుకుంటాడు. అంజానా 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 పేరు చెప్తాను. రాను అరే రాబే సీరియట్లు అవుతున్నావు అంటే నీ కథ. నీ పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు. చిలక నవ్వు నువ్వు తాగుతున్నావు అంట. వాడు శరణ్ గారు చెప్పింది నాకు. ఏంది నీ కథ ఏంది? ఏం చెప్పినావు నాకు అప్పుడు ఇంతమంది? నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. రాబే లేచిగరా. మనకి ఇంతసేపు 4-5 పడ్డాయి. వాడు భయం మీద ఆడ కూర్చున్నాడు. ఏది నీ కథ అని చెప్పరా? నీవు పోతున్నావు, వాడు పోతున్నాడు, ఈడు వెంబడి ఎట్లా వాడు వీడియో నీకు తీస్తారా? వాడిని తిమ్మరమే కై తీస్తాడా? మా ఎంత ఏజ్ అయింది మీది చెప్పు. చేయలేనంటే కాదురా. ఇప్పుడు వీడికి చెప్పిన ఫోన్ చేసిండు, చెవుల మీద 2 వీక్ ఏం కాదన్నాడు. చెవుల పొట్టు అంటించుకుంటే ఆడు దూరమే ఉంటున్నాడు, దగ్గరకు వస్తలేడు. మరి నీదేంది? మీ నాయనకి చెప్పాలనా? మారుతావా మంచిగా? ఏంటి బ్రో అంత మాట ఏమారా ముఖం అట్లా పెడితే ఏం అర్థం చేసుకోవాలి? రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా చెప్పు. ఇంటికి ఎట్టుకెళ్ళా. మనిషి ఒకసారి అర్థం కాదా? పెద్దోళ్ళని ఎట్లా మాట్లాడాలో తెలియదు. సిగరెట్లు తాగుతున్నావు. కొన్ని రోజులు అయితే ఓ పని చేయి, మేము గుట్కలు వేసుకుంటున్నాం కదా, నువ్వు కూడా వేసుకో. అలవాటు నేర్చుకో. అట్లా పోయి చిల్లర కానీ లెక్క తిరుగు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఏమిటి చెప్తాం? మాకు తిమ్మరవేక్క చెప్తాం. ఇట్లా మాము మీది కూడా పోతుంటనే కదా చెప్పేది. ఫోన్లే కదా మారుతారు పిల్లలు. ఈ రోజు కాకపోతే రేపటి నాటికి మంచిగా ఉంటారు కదా అన్నట్లు గమ్ము ఉంటాం. కానీ వాడిని ఎంట తిప్పుకుంటున్నావు, వాడిని కూడా తాపుతావు ఎట్లా? నువ్వు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? తాగేది కాక మరి ఆ రోజు కుంట్లు ఏం చేస్తారు? ముగ్గురు కలిసి వాడు నీవు ఈడు మరో వేణుగాడు ఈడు నీవు ముగ్గురు ఏం చేస్తారు కుంట్లా? ఏం నేను చూడని అనుకుంటున్నావా? నేను అట్టేలే ఉండా కరిగేట కొట్టుకుంటా. అరే మారుతాను పోలేమా కుంట్లకి మొన్న పోలేనంటే నేను కళ్ళతో చూసినాను కదరా. నేను అయితే అవ్వదని చెప్పాను కదా, కళ్ళతో చూసినాను. ఒకటి చెప్పు. ఇప్పుడు నేనంటే అవ్వదని చెప్పాను, నీకున్నది చెప్తా కదరా. ఇప్పుడు ఏమున్నా సరే నువ్వు నా వద్ద ఇది ఉందిరా అంటే ఇది ఉందని చెప్తా. నేను కళ్ళతో చూసినాను. నిన్ను అబద్ధం అంటానా? నాకేమవసరం? నిన్ను అంత దూరం నుంచి ఇంటికాడ నుంచి పిలిపించి తిట్టడానికి నాకేమవసరం చెప్పు నీకు? ఒక మాట. నాకైతే ఏం పట్టలేదు కదా. నాకేం ఇప్పుడు నేను కులొచ్చలో కొయ్యి పండుగ నడుస్తున్నది. ఏమవుతుంది? ఇంటికాడ పండుగ అవుతుందా? కాదు కదా, వేరే పండుగ అవుతుంది. తన్నులు పడతాయి. ఇంకోసారి ఇప్పుడు వీళ్ళతో తిరుగుతున్నావు బయట, వీళ్ళతో తిరగం బంద్ అవుతుంది.
ఇంట్లో కాలు చేతులు కట్టేసినట్లు కూర్చుంటావు. ఏం లాభం చెప్పు? ఆ కుంట్ల పోటీ తిరుగుతాము, హాస్టల్లో ఇంకా పోతాం పక్క పోతూ. ఏం పండురా మీకు అవసరం ఏమున్నది ఈ ఏజ్లా? సిగరెట్లు తాగకము అవసరం ఏముంటుంది? ఓని చిన్నపిల్లలు ఏమో మాట్లాడతారు కదా, సహిస్తూ ఉంటే గమ్ము ఉంటే ఎక్కువ చేస్తున్నారు మీరు. ఇంటికి ఇక పంటించుకోము, నువ్వు నోట్లు పెట్టుకొని తాగుతావు, సరిపోయింది. ఇదే మాట కూడా మీ నాయనకు చెప్తే కాలు చేతులు ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా వెళ్ళండి. నా వాటర్ గమ్ము కూడా ఏడా కూడా డోజర్ అంటే అలగబెడతాడు మీ నాయన. కర్లా కేజీ కట్టి గుంజుతాడు అట్లే, రాళ్ళలో పొట్టి గుట్టలలో పొట్టి. మీ నాయన కూర్చొని చెప్తే ఎవరన్నా అర్థం ఆయనకి అర్థం కాదు, ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఇంకోసారి కుంట్లోకి వెళ్ళి కనబడదురు, మీ సంగతి చెప్తా. బాత్రూమ్ కోద్దా బాత్రూమ్ కోద్దా అంటే బాత్రూమ్ బాత్రూమ్ కాదు చెప్తా అంటున్నా నా కుంట్లో కనబడుతుంటే మేము ముగ్గురమేనా, మేము ముగ్గురం సహా ఇద్దరం ఇట్లా దోస్తులు కనబడతానే కొట్టాను. కూర్చోండి, దోస్తులు కాకుండా కూర్చోవద్దు అంటే చెప్తలేదు నీకు. తిరగండి, ఏడనన్నా తిరగండి, అలవాట్లు బంద్ చేయండి అని చెప్తున్నా. ఏమంటున్నా? అలవాట్లు బంద్ చేసుకోండి, మంచిది. ఈరోజు చెడ్డ ఇప్పుడు సరే ఈ ఏజ్లో తాగాలనిపిస్తుంది, అన్నీ తాగాలనిపిస్తుంది. ఏది మనసు కనిపిస్తుందో అది ఎట్లుంటుందో రుచి దాన్ని చూడాలనిపిస్తుంది, కానీ చేయొద్దు ఆ రుచి. అది ఇప్పుడు చేస్తావు, రేపటి నాటికి ఏమవుతుంది? బానిస అవుతుంది. చేసుకోవద్దని చెప్తా. సరే నీకు చదువు వస్తలేదు, వెనకాల అది ఉంది, పైకిలో పైకిలో రేపటి నాడికి నీకేమవుతుంది తెలుసా? చదువు వస్తలేదు అన్నప్పుడు ఇంకో రోజు మీ నాయనంటే డోజర్ పోతావు, డోజర్ కాడ మనసు అవుతలేదు, తిరుగుతావు చిల్లరగా లెక్క. తిరిగినప్పుడు మనకి రాకుండా అవుతావు. మీ ఇష్టం, మా సినిమా మారుండి, లేదంటే మీ ఇష్టం. ఎవరికి ఏం బాగా మీరు ఒకసారి కనవాడు ఇట్లకెళ్ళే మళ్ళీ ఇలాడుతున్నావు, కానీ పనులు ఉచ్చిపోలేదు, అట్ల పనులు అట్లే. ఇంకోసారి తాగుతావా? ఏమో కింద మిల్క్ లేపు చేసినప్పుడు లేకుంటుంది, అది చేసేటప్పుడు ఆలోచన చేయాలి. దొరికినాక 100 మంది తల దించుతారు కిందికి ఎట్లయినా. మీకేం తక్కువ అవుతున్నది బే? ఇవన్నీ అలవాట్లు నేర్చుకోనికి మీకు ఉల్లిగాయలు కాకున్నారు. రా అది వీడియో తీసుకున్నా, అది గుండెలు జారినాయి కదా రే, మస్తు గుర్తిపోయారా నేను. దెబ్బకి ఏడుపోగా వచ్చింది దానికి. వాడు భయపెట్టిపోతుంది, రే ఉత్తి వీడియో రా నైనా. విష్ణు గారు వీడియో చూస్తావా? వాడిని చూద్దా ఇంకా కెరా చూస్తున్నారు కదా, ఇది ఇప్పటి మన వీడియో. ఇదైతే ఎవరి పర్సనల్ లైఫ్ని ఉద్దేశించి కాదు. మన తమ్ముడు అయితే ఏడుస్తున్నాడు రియల్గా అనుకొని. సో వీళ్ళ పేరెంట్స్కి ఏం చూసినట్టయితే ఏమి పర్సనల్ అయితే కాదు, మేమైతే ప్రాంక్ వరకు అయితే చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి.